నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? చాలా అంటే చాలా బాగున్నాం అమ్మా. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు కొమరవెల్లికి? మేము కొమరవెల్లి రానికి రాబట్టి దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 17 years అవుతుందమ్మా. ఏం చెప్తారు కొమరవెల్లి మల్లన్న స్వామి గురించి? రేణుక ఎల్లమ్మ అలాగే నల్ల పోషమ్మ కూడా దర్శనం ఇస్తుంది కదా మనకి ఇక్కడ, ఏం చెప్తారు? ఈ మల్లికార్జున స్వామి కొలిస్తే కొంగు బంగారం చేస్తాడు. ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కొలిస్తే కొంగు బంగారం చేస్తాడు. అట్లాగే ఈడ ప్రత్యేకత ఏంటంటే ఎల్లమ్మ తల్లికి కూడా బోనాలు ఎక్కుడు, అలాగే మల్లన్న స్వామికి పట్నాలు, మల్లన్న స్వామికి బోనాలు ఎక్కుడు చాలా చాలా ప్రత్యేకత ఇక్కడ. అదే ఫస్ట్ వారం పట్న వారం మొదలుకొని హైదరాబాద్ నుంచి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి కాక ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెద్ద పట్టణానికి హాజరవుడు, అగ్గిగుండాలకు హాజరవుడు, ఇంకా నదర్ పట్టణాలు కానీ, అగ్గిగుండాలు కానీ, సదర్ పట్టణాలు కానీ, పెద్ద పట్టణాలు కానీ, ఎల్లమ్మ బోనాలు కానీ, మల్లన్న దేవుడికి బోనాలు కానీ, మల్లన్న దేవునికి పాలు పట్టించడం కానీ ఇక్కడ ఆనవాది. ఈ కొమరవెల్లి క్షేత్రం ఆనవాయితీ ఇది. పట్నాలు అనేది ఎందుకు వేస్తారు అక్క? పట్నం అనేది ఆ మల్లన్న స్వామికి చాలా ఇష్టం. పట్నం అనేది ఆ మల్లన్న స్వామికి పంచరంగుల పట్నం అంటే చాలా ఇష్టం. అదే గంగరేగు చెట్టు కింద చిలుక పట్టం వేపిస్తాం, పెద్ద పట్టం వేపిస్తాం. ఆ మల్లన్న స్వామికి పట్నం అంటే చాలా ఇష్టం. అందుకే మల్లన్న దేవుడికి పట్నం వేసి మనం ఏది కోరినా కూడా ఆ మల్లన్న స్వామి సక్సెస్ చేస్తాడని నమ్మకం అది. అయితే ఏమైనా చెప్తారా మనకు కొమరవెల్లి ఆలయం గురించి? ముందుగా అందరు తెలుగు ప్రజలందరికీ శరణార్థి, అందరికీ జై శ్రీరామ్. ఈ మల్లన్న స్వామి విశిష్టత ఏంటిదంటే ఇక్కడ ఎక్కువగా శివసతులతోటే సంబరంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మల్లన్న స్వామి కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి మనకు. అలాగే ఆరోగ్య సమస్యలు, ఎలాంటి ఉద్యోగ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, ఎలాంటివైనా ఇక్కడ మల్లన్న స్వామిని మొక్కుతే ఆ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఎక్కువ శివశక్తులతోటి, బోనాలతోటి, ఆట పాటలతోటి సంబరంగా ఇక్కడ మల్లన్న స్వామి అనేది ఘనంగా నిర్వహిస్తుంటాం మేము. నేను 14 సంవత్సరాల నుంచి మల్లన్న స్వామి దర్శనానికి బోనాలతోటి, అలాగే వివిధ రకాల పూజలతోటి ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. ఇక్కడ నుంచి వస్తున్నారు మీరు? మాది మహబూబాద్. బోనాలు చేస్తున్నారా? అయితే మార్నింగ్ బోనాలు చేసుకున్నాం, ఇప్పుడు పట్నం వేస్తానికి వచ్చినాం. అయితే ఇప్పుడు జాతరకి ఇక్కడే ఉంటారా మరి? ఆ జాతరకి ఇక్కడే ఉంటాము, 3-4 రోజులు దాకా ఇక్కడనే ఉంటాము. పూజలు చేసుకొని మేము బోనాలు తీసుకొని మా విలేజ్కి వెళ్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. దర్శనం అయిందా? అయిందండి, మంచిగా అయింది. మొదటిసారా రావడం? రెండోసారి. ఎట్లా అనిపిస్తారు? ఏం మొక్కుకున్నారు? మొక్కుకున్నాయి అయినాయా? అయినాయండి, మొక్కుకున్న ఆయన. ఎక్కడి నుంచి వస్తుంది? బంజారాస్, హైదరాబాద్ బంజారా వస్తాం. ఎంతమంది వచ్చినారు? మేము 10 మంది వచ్చామండి. ఫ్యామిలీయా? ఫ్యామిలీ, ఫ్యామిలీ ఉమ్మడిగా ఉంటాం. జాతర అని వచ్చినారా? జాతర వచ్చాం. బాగున్నారా? బాగున్నామండి. ఫస్ట్ టైమా రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. మొక్కుకున్నారా? దర్శనం అయిందా? అయిందండి. ఏం మొక్కినారు? మా పిల్లలు బాగుండాలని, వాళ్ళు అనుకున్నది నెరవేరాలని. అయితే ఈ చెట్టు గురించి ఏమన్నా తెలుసా మీకు? లేదు, 100 years నుండి ఉంటుందని మాత్రం తెలుసు, అంతే, ఎక్స్ట్రా తెలియదు. నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాం. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఈడికి? 5-6 సంవత్సరాల నుంచి వస్తాను. 5-6 సంవత్సరాల నుంచి. మళ్ళీ మొక్కుకునే అన్న అవుతున్నాయా మల్లన్న స్వామి దగ్గర? మంచిగా అవుతానే. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. బాగున్నారా? బాగున్నాం. మొదటిసారా రావడం? ఇదేసారి మొదటిసారి. మొదటిసారి మొక్కుకున్నారా? ఏం మొక్కుకున్నారు? ఇక బోనాలు చేస్తామని మొక్కినాం. మంచిగా ఇల్లు కాదే నాకు, నా కోరికలు పెళ్ళిళ్ళు కాదే అని మొక్కున్నాం. కొడుకు పెళ్ళి అయిందా మరి? కాలే మేడం, కాలే. మళ్ళీ బోనం చేస్తున్నారు కదా, అయితే మొక్కుతా. మంచి ఇల్లు కాదే, నా కొడుకుల పెళ్ళిళ్ళు కాదే అని మొక్కిరా. మొదటిసారా రావడం కొమరవెల్లికి? ఎప్పటికి వస్తాం? ప్రతిసారి. హైదరాబాద్ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా అమ్మకి పిల్లలు లేకపోతే ఇక్కడే మొక్కింది. పిల్లల నుంచి మేము కూడా మా అమ్మతో పాటు ఇక్కడే. సో అప్పుడు మొక్కితే ఇంకా మొత్తం కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం కంటిన్యూ ఇక్కడనే. ప్రతి సంవత్సరం జాతర టైంకి ఇక్కడనే ఉంటారు. సట్టి పడతాం, సట్టి వారాలు ఉంటాయి కదా, ఒక్క పొద్దు చేస్తాం. ఒక్క పొద్దు ఉండేసి మనం అనుకున్న కోరికలు బండారు ఎక్కిస్తాం. ఆయనకి ఇంట్లో బండారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఒక్క పొద్దు వదిలేస్తాం. అయితే ఇప్పుడు మీరు ఇది ఊపుతున్నారు కదా, డమరుకం, అయితే దేని గురించి అది? అంటే శివుడికి ఇష్టం కదా డమరుకం అంటే, నాట్యం శివుడికి ఇష్టమని డమరుకం. అయితే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మాత్రం ఈ డమరుకం తీసుకొని వచ్చి దాన్ని, అంటే ఇక్కడ పాలు పట్టించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే కొన్ని శివుడి దగ్గర పెట్టుకుంటాం ఇంట్లో. రోజు మన ఇంట్లో పూజ చేసినప్పుడు సోమవారం రోజు డమరుకం వాయిస్. థ్యాంక్ యూ అండి.